హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా పైసలు అనేది రిలీజు, దీనికి సంబంధించి వీరి ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది జమ కానున్నాయన్నమాట. అదేవిధంగా ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే యాసంగి సీజన్ అనేది కంప్లీట్ అయింది, కొత్త సంవత్సరం అయితే రావడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే ఈసారి కొత్త మార్పులు ఏం చేస్తున్నారని చెప్పేసి రైతాంగం తాజాగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం గతంలో 7,500 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో పెట్టారు. తర్వాత ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 10,000 ఇస్తే మేము 15,000 రూపాయలు 5,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పారు. అయితే నిధులు అనుకూలించక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో భాగంగా మొత్తానికైతే 6,000 రూపాయలుగా కుదించి తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నారు. మొత్తం 3 దఫాల్లో మొదటి వచ్చేసి మనకు రైతు బంధు, తర్వాత వచ్చేసి రైతు భరోసా 3 నుంచి 4 ఎకరాల వరకు కొంతమంది పెండింగ్ డబ్బులు అలాగే ఉన్నాయి. తర్వాత వానాకాల సీజన్ అయితే పైసలు అయితే అందించే ప్రయత్నం అయితే చేశారు. తాజాగా వచ్చేసి రైతు భరోసా సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏం చెప్తున్నారు ఏంటంటే ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ సర్కారు రైతు భరోసా ఓట్ల భరోసాగా మార్చేసిందంటూ, ఇక రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాలకి ఇలా వాడుకుంటున్నారని చెప్పేసి, అంటే ఎన్నికలు ఉంటేనే రైతు భరోసా మోక్షం లభిస్తుందంటే ప్రభుత్వ చర్యలు అవుననే చెప్తున్నాయి అంటున్నారు. అంటే ప్రభుత్వం రైతు భరోసా పంపిణీ ద్వంద్వ ప్రకటన చేస్తూ రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్తున్నారు. ఒకటేమో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ఇప్పుడు లేవంటే కోతలు అప్పుడు అనే విధంగా ఉంటున్నారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు కూడా ఎలక్షన్లు ఉన్న టైం కంటే ముందు ఏదైతే రిలీజ్ చేయాలని చెప్పేసి ఎలక్షన్ టైంలో కూడా పైసలు రైతు భరోసా రైతు బంధు పైసలు పడ్డ జమ కావడం జరిగింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓవైపు శాటిలైట్ సర్వే ఆధారంగా భూములకు రైతు భరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేస్తున్నారనమాట. అన్నీ కూడా ఒకసారి శాటిలైట్ సర్వే ఇప్పుడు చేయడం అంటే కుదరదు. ఎందుకంటే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 65 నుంచి 69 లక్షల రైతులకు అంటే ఎకరాల వరకు పైసలు అనేది అందించే అవకాశాలు అవుతుంది. కాబట్టి ఇప్పుడు టెక్నాలజీ పెట్టినన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల వరకు మాత్రమే సరిపోతుంది, టైం తక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం కూడా జరుగుతుంది సోషల్ మీడియాలో. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారనమాట. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వేరేలాగే తెలిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇక రైతు భరోసా ఇస్తామంటూ కొన్ని పత్రికల్లో లీకులు కూడా వస్తున్నాయి. కాబట్టి సర్కారు త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్లు అయితే పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. వీలైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించే ప్రతిపాదనలు కూడా ఉన్నట్టు సమాచారం. ఇక నేపథ్యంలో సర్కారు రైతులకు గుర్తొచ్చినట్టు తెలుస్తుంది అనమాట. సంక్రాంతికి రైతు భరోసా అంటే మరో 15 రోజుల్లోనే రైతు భరోసా పైసలు అనేది ఏదైతే డబ్బులు అనేది గడువు ఉంది. ఒకవేళ ఇది నిజమైతే కొత్త రైతులకు కూడా నమోదు ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఏఈఓలకు దీనిపైన ఎలాంటి ఆదేశాలు కూడా అందలేదని చెప్తున్నారన్నమాట. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రస్తుత యాసంగితో కలిపి 5 సీజన్లకైతే మనకు వచ్చాయన్నమాట. కానీ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే సమయానికి రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా పైసలు 6,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా రైతులకు ఆశ్చర్యపోయేలా మొన్నటి వానాకాలంలో సగం రైతు భరోసా మాత్రమే పంపిణీ చేసింది. అంతకుముందుకు ఇలా ఏదైతే నిధులు లోటుపాటు అని చెప్పేసి ఇక వీటికి సంబంధించి కొత్త రూల్స్ రావాలని చెప్పేసి ఇలా జరుపుకుంటూ వచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎవరైతే రైతులకు సంబంధించి పట్టా వేస్తారో పంట వేసిన సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అందించాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేటెస్ట్గా, ఎందుకంటే కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేటెడ్ వెంచర్లు కొత్త మార్పులు చేయడం వల్ల కొద్దిగా గుడ్ న్యూస్ అనమాట. దాంతోపాటు 100 ఎకరాలు ఉన్న వారికి కూడా మినహాయింపు ఇవ్వడం జరిగింది. వారు తీసేస్తే నిజమైన సాగు లబ్ధిదారులకైతే రావడంతో కాస్త ఊరట లభించింది. అయినప్పటికీ మాత్రం రైతులకు సంబంధించి, ఎందుకంటే గతంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉంటే ఎలాంటి భూములు ఉన్నా ఒకటి ఆన్లైన్లో సర్వే ఆధారంగా అంటే పట్టా భూమి కలిగి ఉంటే సరిపోయేది. అది ఏదైనా ఎలాంటిదైనా కావచ్చు, పెట్రోల్ బంకులు ఉన్న రిలేటెడ్ వెంచర్ చేసుకున్నా అసలు వ్యవసాయం చేసినా చేయకపోయినా అందరికీ వచ్చేదనమాట. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం యొక్క ప్రజాధనం ఇలా అపనంగా ఖర్చు చేసే జరిగిందనమాట. సో అలాంటి విధానం కాకుండా అందరికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొత్త మార్పులు చేసే ప్రయత్నం చేశారు కదా. అయితే ఈ లెక్కన చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచనలో భాగంగానే సాగు లెక్కలు
కొలతల కోసం శాటిలైట్ సర్వే నిర్వహించి పంటలను సాగు చేసిన భూములకి రైతు భరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయోగాలు కూడా చేసిందనమాట. ఎంతవరకు ఇది వర్కౌట్ అవుతాయి ఏంది, దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టును కూడా ఎంపిక చేయడం జరిగిందనమాట. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సాగు భూములకి రైతు భరోసా అంటూ కీలక ప్రకటన ఇటీవల కాలం చేయడంతో రబీ సీజన్ రైతు భరోసా కోసం శాటిలైట్ ఏదైతే మనం ఇప్పుడు యాసంగి సీజన్ అంటామో ఇమేజ్ మ్యాపింగ్ను కూడా త్వరితగతిన పూర్తి చేసి రైతు భరోసా నిధులు త్వరలో అందజేయాలని చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఒక్కసారి సీజన్లో మనకు రైతు భరోసా అనేది అందించినట్టు చెబుతున్నారనమాట లెక్కల ప్రకారం. ఎందుకంటే రైతు భరోసా పంపిణీ చేసింది సర్కారు ఏర్పడిన కొత్తలో 2023-24 యాసంగి సంబంధించి రైతుల కోసం బీఆర్ఎస్ జమ చేసిన రైతు బంధు నిధులు కాంట్రాక్టులు బిల్లుల కోసం వాడుకున్నదని ఆరోపణలు రావడంతో దీంతో రైతులు నాట్ల సమయంలో వేయాల్సిన రైతు బంధు మే నెలలను కోతలు సమయంలో వేసింది. ఇక తర్వాత 2024-25 వానాకాలం రైతు భరోసా పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం చేసిన తర్వాత రైతులకు నయ పైసా కూడా ఇవ్వలేదనే విధంగా ఇలా అప్డేట్స్ అయితే కొంతవరకు ఇచ్చారు, కొంతవరకు అయితే ఇవ్వలేదన్నమాట. సో రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం అనేది 6,000 రూపాయలు 2 సీజన్లో కలిపి 12,000 రూపాయలు అనేది అందజేయబోతున్నారు చెప్తున్నారు. సోషల్ మీడియాలో మనకు అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ 1 ఎకరం 2 ఎకరాలు మాత్రమే రిలీజ్ చేస్తారట. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధుల లభ్యతను బట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. ఇవి పార్టీల పరంగా నడుస్తాయి కాబట్టి తప్పనిసరిగా వీటిపైన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి, మళ్ళీ కూడా జరుగుతాయి. దీంట్లో ఒక క్లారిటీ డేట్ అనేది అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు చెప్తున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈసారి రాష్ట్రంలో ఎంతమందికి ఇవ్వబోతున్నారు ఏంటి అంటే 1.5 కోటి పైగా వానాకాలం సీజన్లు ఇస్తే ఇప్పుడు 69 లక్షల వరకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉందన్నమాట భూములకు. సో చాలా వరకు దాదాపు 30-30 లక్షల మంది తొలగించుతారన్నమాట. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 5-6 లక్షల ఎకరాలు ఏదైతే ఉన్నాయో రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా సంబంధించి అనర్హులు కూడా వచ్చినట్లు గుర్తించారనమాట. ఇలా కాకుండా అత్యంత ఖచ్చితంగా మ్యాప్ కూడా ఉంటే డైరెక్ట్ ఏ పంట వేసారు ఏందని తెలుస్తుంది అనమాట. సో దీనికి అనుగుణంగానే సిద్ధం చేయడం జరిగిందనమాట. ఇప్పటికే వ్యవసాయ అధికారులు ఏదైతే స్లాట్ క్రాప్ లోన్ బుకింగ్ ఏదైతే ఉందో అందులో ఆల్రెడీ ఫిల్ చేసి ఎక్కిస్తున్నారు అనమాట, డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మొత్తం మీద అయితే రైతు భరోసా సంబంధించి ఈసారి పరిమితి అనేది ఏమి ఉండదు. సో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలే కానీ వ్యవసాయం మాత్రం చేసి ఉండాలి. సాగు చేసిన వారికి మాత్రమే రైతు భరోసా పైసలు అనేది జమ కావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతుంది అనమాట. కొత్త విధానం, కొత్త మార్పులు ఏం చేయడం లేదు, పాత విధానంలో మాత్రమే రైతు భరోసా కూడా అందజేస్తాం. సో ఇది ఒక ట్రయల్ రన్ లాగా కూడా నిర్వహిస్తున్నాం. ఇది ఎంతవరకు సాధ్యమైంది దీన్ని బట్టి తర్వాత ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం ఇదే విధానం, లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వానాకాలం సీజన్లో ఇచ్చామో 8,700 కోట్లు ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వబోతున్నామని చెప్తున్నారనమాట. సో చూడాలి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈసారి కొత్త రైతులు ఏదైతే యాడ్ కాబోతున్నారు, దాంతోపాటు 9,000 కోట్ల వరకు అయితే ఖర్చు చేయబోతున్నారు. నిధులు అనేది మొదటి విడత, రెండో విడత, మూడో విడతలాగా ఇవ్వబోతున్నారు. అంటే 1 గుంట నుంచి 5 ఎకరాల వరకు ఒక మొదటి విడత అని చెప్పుకోవచ్చు. రెండో విడత 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు, తర్వాత 10 ఎకరాల నుంచి పైకి ఉన్న వారందరికీ మూడో విడత. సో ఇక విడతల వారిగా రిలీజ్ చేస్తారు. మనకు సంక్రాంతి కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ సీజన్ అనేది 13, 14, 15 ఈ తేదీల్లో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు జనవరి 2వ వారం నుంచి రైతు భరోసా పైసలు అనేది జమ కాబోతున్నాయి. అందుకంటే ముందు తప్పనిసరిగా మీరు వ్యవసాయ అధికారులను అదేవిధంగా ఎలాంటి పొరపాట్లు ఉన్నాయో కూడా ఎంక్వైరీ అయితే చేసుకోండి తరవుగా. ఎందుకంటే పిఎం కిసాన్ డబ్బులు అనేది చాలామందికి వచ్చాయి కానీ కొన్ని మెసేజ్లు అయితే వస్తున్నాయి. మీ పిఎం కిసాన్ అనేది ఈకేవై చేసుకోలేదని ప్రాపర్గా మెసేజ్ కొంతమందికి మాత్రం వస్తున్నాయి. వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బంది పడిన అవసరం లేదు. ఒకవేళ చాలామందికి ఈకేవైస్ అనేది చేసుకోలేదు పిఎం కిసాన్, అదేవిధంగా రైతులకు సంబంధించి పట్టా పాస్ పుస్తకం నెంబర్ కావచ్చు, అకౌంట్ నెంబర్ డీటెయిల్స్ ఇవన్నీ అయితే కరెక్ట్ అయితే ఉండాలి. రన్నింగ్లో ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో మొత్తం మీద ఈసారి రైతులకు విభిన్నంగా రైతు భరోసా అనేది ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారనమాట. మంది రైతులు అయితే అడుగుతున్నారు ఏంటంటే మాకు రైతు భరోసా పైసలు డిసెంబర్లో ఇవ్వాల్సి అయితే ఉండే కానీ ఇప్పటికి జనవరి వచ్చేసింది, మరి దాదాపు ఇస్తామని చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ మరి ఇస్తారా ఇవ్వరు అనే విధంగా రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత వానాకాలం సీజన్లో వచ్చినటువంటి పంట నమ్ముకొని వాటికి సంబంధించి నిధులనే యాసంగి సీజన్లో కొంతమంది అప్పులు తెచ్చి మిత్తులకు ఏదైతే రైతు భరోసా పైసలు వచ్చినాక ఇస్తామని చెప్పడం, ఇలా ఎరువులకు అదేవిధంగా పెట్టుబడికి సంబంధించి కూడా కొరత అనేది ఏర్పడినట్లు రైతులు అయితే చెప్తున్నారు అనమాట. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఇష్టమైన తేదీ కూడా ప్రకటించాలని, అదేవిధంగా రైతులకు ఈసారి పెంపు కూడా చేయాలనే విధంగా రైతులు డిమాండ్ చేస్తున్నారు.